ఎన్నిసార్లు చెప్పాలిరా పుల్ల కొడక నీకు? సిగ్గులే కొంచెం కూడా ఏమైనా తాగుడు తెగబడతావా? మన్ను పెళ్ళం సోయి లేదు, పోరడు కనబడతలేడా నీ కళ్ళకు? మన స్కూల్ ఫీజు తాగుతావా నువ్వు? మన స్కూల్ ఫీజు నిన్ను ఎక్కడ అన్నాలిగా? అగో ఏమైంది? నీళ్ళు పోసుకున్న ఆడిది కూర్చున్నావు. ఇవాళన్నా పనికి పోతావా లేదా? నువ్వేనన్నా చెప్పే శాతనే తెలియదు. ఏమైంది? తలకాయ నొత్తందా? కాళ్ళు గుంజుతానయా? అక్క వాళ్ళ పల్లె మంది కొంచెం చంపితే తలకాయ 1000 వక్కలు కావాలి ఏమనుకుంటాను. ఇవాళ కనుక నువ్వు పనికి పోకపోవాలే తాత నీ నరాలు తీసి డాన్స్ ఆడతా ఏమనుకుంటానవో. 4 గంటలకు లేత్తిని ఇంకా పందిరకపాయే. ముండ కొడుకు తెల్లందాకా దాగుడాయే, పొద్దెక్కదాకా వండుడాయే. ఓ ఇల్లు సోయి లేదు, పెళ్ళం సోయి లేదు, ఇంకా సంసారం పట్టయితే అస్సలకు లేదు. ఎన్ని తిట్టినా దున్నపోత మీద వాన గురిసినట్టే అవుతాంది. మీ సంగతి ఇట్లా కాదు, ఇవాళ తాడో పేడో తేల్వాలి. ఒర్రి నా నోరే ఖరాబ్ అవుతుంది కానీ షౌలో శంఖ ముదినట్టే అవుతుంది. నల్లికుట్ల మొక్క పొడు ఇంకా లేవలేదు కదా. ఆగుతాతని సంగతే చెప్తే అలా. అబ్బో నంగ నాచి తుంగబుర్ర దండం పెడతాను దండం. అయినా నిన్ను కొట్టిన ఒకటే, దారి పన్ను పోయే కుక్కను పెట్టిన ఒకటే. ఈ గంట కూడా ఖరాబ్ అవుతుంది. ఛీ మమ్మీ ఇవాళ స్కూల్ ఫీజు కట్టకపోతే టీచర్ స్కూల్కి వెళ్ళి బయటకు వెళ్ళకూడదా అన్నది. సరే తీరా, నువ్వైతే పో, నేను మీ అయ్యకిచ్చి పంపిస్తావు గంట తర్వాత. ఆ తాగుబోతు పాడుకో ఏడదాగి పన్నడో ఏమో. నువ్వు ఇవాళ ఫీజు కట్టలేదనుకో రేపటి నుండి బడికే పోను. సరే బాయ్. సరే బాయ్. ఏమో కడిగేదే కడుగుతాండి ఇవాళ ముఖము. ఇక సోయి మళ్ళీ పీనుగా ఎత్తుక బొంగ ఏడ్చినట్టు వారం రోజుల నుంచి తానం లేదు కదా, కడిగేదే కడుగుతాను. సిగ్గులేనాడా? ఇక రా. అగ్గ ఓ మనిషి గిడి వెళ్తాంటే గడిపోతావు ఏంది అనబడితే రుబాబుగా. ఇగో 5000 తీసుకోపోయి పిల్లగానికి స్కూల్ ఫీజు కట్టు. ఇంటి పక్కలను అప్పటికొచ్చిన. అర్థమైతుందా? అన్నట్టు కాదు తాత, ఫీజు కట్టపోయినావనుకో నీ బజ్జీలు రాలగొడతా. ఎందుకో ఫోన్ చేస్తాడు. హలో అక్క నమస్తే. నమస్తే అభి, ఏం సంగతి? ఏడున్నావు? ఇంటికాడున్నావా? నీ అవకి ఆధారం కొలక ఇంట్లో పాడైతావా అని నువ్వు? చెప్పు ఏమైంది? మన లచ్చలు గౌడుకు ఫోన్ చేసినా. ఒక్క షర్టు కళ్ళు అబ్బా అమ్మ ఖతర్నాక్ ఉంటది. ఒక్కసారి అట్లా తాగుబోదు రాదు. అత్తపాడు సరే గాని రాంగ నువ్వు కొంచెం అటు చూసుకుంటే జాగ్రత్తగా రా. చిన్నమ్మకి ఇట్లా చెప్పేవే మరి. చెప్పగాని నిన్ను నన్ను ఇద్దరు నాకు వేసుకుంటది. చెప్ప నువ్వు రోడ్డు మీద ఉంటున్నా అత్తాను. ఇక్కడ రోడ్డు మీద ఉన్నా రా. సరేనా? మెల్ల వెనకకి రా. సరే. మమ్మీ అగ్గో ఏమైందిరా? గంటగానే మొత్తుకోబడుతుంది. ఫీజు పంపిస్తా అన్నావు కదా. పంపించినే కదరా మీ అయ్యకిచ్చి. ఏడా ఫీజు కట్టలే. మానందక్కోడు తాగి ఏ చెట్లలో అన్నాడో ఏమో. నువ్వైతే రా బిడ్డ, డ్రెస్ మార్చుకోపో. వీడు ఏడున్నట్టు మరి.
చెల్లే అన్న అంత మంచిదే నానే. అంత మంచిదే గాని 3 నెలలు అవుతుంది కిరాయి కట్టక. ఏం చేయనన్నా, ఇంట్లో మొగుడు ఉన్న పేరే గాని దేనికి పనికత్తలేడాయే. ఓ పని చేయడాయే, ఏం చేయడాయే. ఓ షెట్టును పెంచుకున్నా పొయ్యిల కట్టెల కన్నా కరకచ్చు. ఈ నన్ను అప్పు చేసుకొచ్చి కడతా తీయన్న రేపో ఎల్లుండో. పిల్లగానికి ఇంకా స్కూల్ ఫీజు కూడా కట్టాలి, గ్రూప్ లో పైసలు కూడా కట్టాలన్న. నాన్న కూడా చడిపోతారు. ఇంట్లో మొగుడు ఉన్నాడు, మోకానికి పొట్టున్నది. ఏం లాభం? అనుకున్నాడు ఏం లేదురా, మీకు ఇబ్బంది అనిపిస్తే కాల్ చేయండి. ఏ గట్లెందుకు అంటావన్నా? ఈ 2-3 రోజులలో పంపిస్తాం. ఏదో నీ ముఖం చూసుకోకుండా నేను. సరే తీయన్న. ఎట్లుందే కళ్ళు? వస్తుంది. మరి రమ్మంటే ఏమన్నావు? నువ్వు కిటానా అంత మంచిదేనా? అంత మంచిదా? నువ్వు అంత మంచిగా? అంత మంచిదే. పర్వాలేదన్నా. ఇగో ప్రపంచం మనం అందరం మంచిగుంటేనే మనం అందరం మంచిగా. అంతే మరి. తాగాలే, తినాలే, ఊగాలే, ఊగాలే. అది మన పని. సరే గారు ఒక పాట పాడే. పాడాలా? పాడు. పాడతా. మేరే టోపీ కా పున్నా కాలా, ఏయ్. एक जोर के बोलता लड्डू खिलाओ, 2 जोर के बोलते पूरी खिलाओ, मैं गटका खाने वाला मेरे टोपी का मुन्ना काला, हैदा जोर वाला मेरे टोपी का मुन्ना काला. ఏయ్ సూపర్ వరదలు. అయితే వెంకటేశము శ్రీకరవర నుంచి రాఘవ పట్టు పీతామ్రముల్ పైన ధరించిన ఉన్నన్ని రోజులే కన్నువాలు నాణ్యమైనట్టి నగలు ధరించిన దింపుడే కల్లాపు దివు పాలు కొడుకు పెట్టిన పిండి కుడుకాకుల పాలు ఫస్ట్ పెండ్లాముంటే ప్రజల పాలు మీద కప్పిన బట్ట మేటి బేగరి పాలు దాసిన ధనమంత ధరణి పాలు ఏది తన ఎంట రాబోది ఎన్నటికి తాను చేసిన ధర్మంబు తనకు దక్కు జీవమా. ఎక్కడ తాగుతాండ్రా ఇంకా ఏళ్ళాక? మమ్మీ ఇక్కడ ఇల్లనేనా? అవురా తాగుబోతు కూడా కొడుక, స్కూల్లో ఫీజు కట్టి రమ్మని పైసలు ఇచ్చిన. నువ్వు ఈ తాళ్ళలో దాక్కుంటా తనలో కూడా ఈ తనలో కూడా మొక్కలు కొట్టి నువ్వు ఇట్రా. ఎన్నిసార్లు చెప్పాలిరా పుల్ల కొడుక నీకు? సిగ్గులే కొంచెం కూడా ఏమైనా తాగుడు తెగబడతావా? మన్ను పెళ్ళం సోయి లేదు, పోరడు కనబడతలేడు నీ కళ్ళకు. మన స్కూల్ ఫీజు తాగుతావా నువ్వు? మన స్కూల్ ఫీజు నిన్ను ఎక్కడ కన్నాలిగా? చిన్నవా కొత్త కాయే ఆగే చిన్నవా ఆగే చిన్నవా తప్పంత నాదే, నేనే తీసుకెళ్ళేనా? నల్ల మొక్క పోడా తన్నాల్సింది వీడిని కాదు, నిన్ను తన్నాలి. నువ్వు చేయబట్టే వీడి ఇట్లా ఖరాబ్ అవుతాడు. కాక మంచోడే, నువ్వు మంచోని కాదురా. ఏంది అంటానవా? పళ్ళు పెట్టుకో నిన్ను. ఇక్కడనే సావు ముండ కొడక. నేను మామగారింటికి పోతా, నువ్వు వద్దు, ఈ సంసారం వద్దు నాకు. పోతానా? అడ్డమైన మొక్క పోడా పారా, మన అమ్మమ్మల ఇంటికి పోదాంపా. రానే రావద్దు. కాకా చిన్నవేందానే? ఏమోరా లేవకరా, మళ్ళదంతా సపడ వాడుకో. తోనంత వాళ్ళు కొట్టిండ్రు, మళ్ళదంతా దీని అక్క పండు సపడ పండు. పారపా, మనం అమ్మమ్మల ఇంటికి పోదాం. దరిద్రపోడు తయారైతాడు. ఏ చిన్న, ఇక్కడ ఏమన్నా రూమ్స్ దొరుకుతాయా? కొత్తగా ఇల్లు కడతాను నేను, వాళ్ళని అడుగుతున్నామో లేదు. ఇక్కడ ఒక ఇల్లు ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ ట్యూబ్లైట్ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా?
సుమా కదా రాకేష్ రాఖీ ఆ, అయ్యో నువ్వేంది రాఖీ గిట్ల అయిపోయినావు కొంపదీసి మంది గిట్ట తాగుతున్నావేంటిది రే రాఖీగా నీ మాజీ లవర్ వచ్చిందిరా ఇజ్జతి మానం పోతుందిరా నువ్వు రాఖీ రాఖీ బాయ్ రియల్ స్టార్ కవర్ చేయాలరా లేకపోతే ఇజ్జత్ మానం. ఈ పిచ్చోనికి పాత పిచ్చి ఇంకా ఉన్నట్టున్నది ఏమైతే ఏంటి తెలిసిన వాళ్ళే కదా సుమా ఎట్టొచ్చినావు సుమా? రాఖీ అది స్కూల్కు టీచర్గా ట్రాన్స్ఫర్ అయ్యి ఊరికి వచ్చిన ఉండడానికి ఇల్లు కావాలి కదా వాళ్ళని అడిగితే ఇక్కడ రూమ్ ఖాళీ ఉంది అని అన్నారు అడుగుదామని వచ్చిన అంతటినే నువ్వు కనిపించినావు అవునా ఇల్లు మనదే రూమ్ ఖాళీ ఉంది ఎవరైనా మంచి వాళ్ళు వస్తే రెంట్కి ఇద్దామని చూస్తున్నా. మీరు వెళ్ళి రూమ్ చూడండి నేను మళ్ళీ వస్తా. రాకేష్ రాకేష్ అసలైన రక్కిపై వీడు ఎక్కడున్నవురా ఎన్ని రోజులు మావిడేమో ఊరికెళ్ళింది లవరేమో ఇంటికి వచ్చింది. ఓ వస్తున్నా 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 రాకేష్ మీ ఇల్లు బాగా నచ్చింది నాకు అవును గాని మీ ఆవిడ కనిపించట్లేదు మావిడనా పెళ్ళైన 1 yearకే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. అవునా ఎందుకు నా మంచితనం నా మంచితనం. సరేగా నీ రూమ్ రెంట్ ఎంత మరి నీ మంచితనం ఏందో నాకు తెలియదు అనిపించోడా నీ పిసతనం రెంటా ఎందుకు నా మంచితనం. సరే కానీ సుమా నీకు పెళ్ళైందా? మీ వారేం చేస్తారు? గా విషయం ఇప్పుడు ఎందుకు రాకి నేను సామాన్ తీసుకొచ్చుకుంటా నన్ను ఈ రోడ్ రాక డ్రాప్ చేయవా అవును గాని రాకి నువ్వేం పని చేస్తాను మనకు నౌకరి ఎందుకు మనమే 10 మందికి జీతాలు ఇస్తున్నాం. అవ్వ పెళ్ళాం ఊరికి పోతావే కానీ నా మాజీలో ఎవరు వచ్చింది చూస్తే పెళ్ళిగా నట్టే ఉన్నది. అడగైతే చూస్తా ఓ ప్రయత్నం అయితే చేస్తా. ఇక ఒక్క ఇల్లు నాదని చెప్తే ఇవ ఇంటి ఓనర్ అత్తే ఎట్లా సంవత్సరం కిరాయి ఒకటిసారి కొడతా అవు సంవత్సరం కిరాయి ఒకటిసారి కొడితే మరి పైసలు ఇవి ఇదో తలకానవుతుంది కదా. అబ్బి కానీ బర్రె ఉన్నది దాన్ని అమ్ముతా కానీ మళ్ళీ అబ్బి కానీ బర్రె అమ్మితే వాని తోడు తలకాయ నొప్పి అవుతుంది కదా. వాని లోలి పెడతాడు ఏం కాదు ఇక వాని కాళ్ళని పట్టుకుంటా మునిగిపోయింది ఏం లేదు నేను కవర్ చేసుకుంటా కానీ పని అయితే చేసుకోవాలి రైట్ ఓకే. అరే ఎవరిలా నువ్వు గిటొస్తాను అగో నా దగ్గరికి వచ్చినావు అగో నన్ను ఎందుకు ముడుతున్నావురా నిన్ను చూస్తే పొద్దు దొంగలు ఎక్కున్నావు కొంప తీసినానికి అమ్ముతావేంటిరా అరే నువ్వు దూరం జరుగు అరే నువ్వు నన్ను నమ్మదానికే వచ్చినావురా దొంగ కొడుకు నేను చూస్తే పచ్చి దొంగలెక్క కనిపిస్తానవురా జరుగురా అరే జరుగురా కొడుక అబ్బిగాని బర్రే అబ్బిగాని లెక్కన బలిసింది అస్సలు నా మాట ఇంటలేదు ఎంత చెప్పినా నా మాట ఇంటలేదు. దీన్ని ఎట్టి చేసి మాయం చేయాలి అయితేనే నాకు సంవత్సరం వెళ్తుంది దగ్గర దగ్గర ₹1,00,000 వస్తాయి వేసి పడేయాలి దీన్ని. లేకపోతే రెంట్ ఎట్లా కట్టాలి ఓనర్ గానికి ఎట్లా చేయాలి లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది నాకు సంవత్సరం గడవాలి దీన్ని అయితే లేపాలి. అరే 25 లక్షలకు తక్కువ రాదురా బాయ్ ఎందుకంటే అది 50 లక్షలది నువ్వు తీసుకోలేవు. అరే మంచిగా ఉంటుందిరా తీసుకోరాదురా నేను సెట్ చేస్తా అది 25 లక్షలు. అవునండి కియా కార్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాము. ఓ చెప్పండి ఏమండి లేటెస్ట్ ఒకటి కార్ వచ్చిందండి మోడల్. అవునా ఏ రేంజ్ లో ఉంది? మినిమం 50 lakhs వరకు అవుతుందండి. అంతేనా?
అవునండి. కొంచెం లేటెస్ట్ గా ఒక 70 lakhs లో లేదా? అవునండి, ఉంది. కియాలో లేటెస్ట్ వెర్షన్ ఉంది. అవునా, ఎప్పుడు వస్తారు బుకింగ్ కి? రేపు రమ్మంటారా మరి? రేపు వస్తారా? మ్మ్. చూసుకోండి మీరు. ఓకే ఎప్పుడైనా రావచ్చు, షోరూమ్కి ఎప్పుడైనా రావచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే వెల్కమ్ 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 సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్. రాకి టీ తాగినావా? మరి తీసుకురానా? నా పిల్లం కూడా ఇప్పటిదాకా చాయ్ దాకా అడగలే. నా మాజీ ప్రియురాలు కూడా అడుగుతా. నేను తాగుతా. పొద్దున అనవసరంగా నా పని నేను తీసుకోక ఈ పిచ్చోని గెలికిన. ఎంతైనా పిల్లమే ప్రియురాలే కానీ ఇప్పటికే నా మీద ప్రేమ ఓనట్టుంది. ఓకే కానీ సుమా ఇవాళ స్కూల్కి పోలేదా? పొద్దుగాలనే కల్లాగా వచ్చినావా ఏంటిది? నీ పిచ్చి పాడి అని వాళ్ళ సండే స్కూల్ హాలిడే కదా. ఏంటి తాగుడా? చిచి 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 అదంటే నాకు అస్సలు పడదు, ఆ వాసనే పడది. నేను అస్సలు తాగా. అబ్బో ఉండు టీ తీసుకొస్తా. అక్క సుమక్క ఎటు పోతున్నావు? కరీంనగర్ పోతున్నా. బాగున్నావా? బాగున్నా అక్క, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా. ఏం చెప్పమంటావు అక్క, ఆయన తాగుడు పని చేస్తలేడు, ఇల్లు పట్టించుకుంటలేడు, పోరాన్ని పట్టించుకుంటలేడు. ఇక నాతోని కాక సపడే కమ్మలు ఇంటికి వచ్చిన ఇట్లయినా మారతాడని. అవునే అక్క, ఈయనెవరు? మా ఆయన చెప్పుడు మర్చిపోయింది. మా ఆయన. అవునా, పెళ్లికి రాలేదు కదా గుర్తుపట్టలే. అవును. సరే బాగున్నారా? నేనే నీకు ఫోన్ చేస్తా అనుకున్నానే సిరి. అవునా, ఎందుకే? మీ ఊరికి నాకు ట్రాన్స్ఫర్ అయింది. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పినావు అక్క. అయితమే గాని నాకు ఒక సాయం చేస్తావా? ఏంటిది చెప్పు, నువ్వు అడిగినాక చేయనా? తాగుపోతాడు, నన్ను కుట్లోడు, అసలు ఏం మారతలేడు, ఇల్లు పట్టేసుకుంటాడు, కానీ పొట్టు దాన్ని వచ్చిన నువ్వు జర మా ఆయన మార్చరాదా? సరే సిరి, తప్పకుండా చేద్దాం. ఏమనుకోకక్క, సాయం అడిగినాని. మా ఆయన నీ క్లాస్మేట్ కదా, ఆయన గురించి ప్రతి ఒక్కటి నీకు తెలిసే ఉంటది. నీతోనే అవుతుంది ఆయన మార్చుడు. సరేనే సిరి, ఖచ్చితంగా నువ్వు అడిగినాక నేను చేయకుంటుంటానా? ఖచ్చితంగా. సరే ఏం టెన్షన్ పడకమ్మా, మా ఆవిడ ఇట్లా సహాయం చేయడంలో చాలా ఎక్స్పర్ట్. సరే సరే అక్క, పోయిరా. చిన్నమా ఏంద్రా పోడా, తలుగు తెంపుకునే దున్నపోతు ఉరకచ్చాడు ఉరకచ్చాను. ఓ చిన్నమ్మా అని. నువ్వు ఇక్కడ ఉన్నావు, కాకవా అక్కడ అంత పిస ఎంజాయ్ చేస్తాడు. అలా ఎవరాట? అవునరా, నా మొగన్ని జడగొట్టి మళ్ళీ ఇంటి దాకా ఎందుకు వచ్చినావురా నువ్వు చిన్నమ్మా అని? ఇంతకీ ఎందుకు వచ్చినావు? అసలు కాక ఏం చేస్తాడో నీకు తెలుసా? ఏం చేస్తారా, తాగుతాడో లెలకలం అంటాడు, అంతే కదా. అయ్యో చిన్నమ్మ తావుడు కాదు అన్న, నువ్వు చెప్పి అసలు ఏం చేస్తాడు? ఆ ఇల్లే వెళ్దామా? నీదే. ఆ ఇల్లు నేను నీ కిరాకితే వాడు ఎవరికో కిరాకి ఇచ్చిండు. ఇదేం పడ్డదమ్మా, ఎవరో లవరాట. అవునే అన్న, ఇంతకు కిరాయి కడతాండా? కట్టిండమ్మా, సంవత్సరం కిరాయి కట్టిండు. మరి ఎట్లా కట్టిండు మరి? అయ్యో ఎట్లా కట్టుడైందన్న, అన్న బరణమ్మి కట్టిండు. బరినమ్మి కట్టిండా? బరణమ్మిండు ఎంజాయ్ చేస్తాడు. అది లవ్వర్ కాదు, నేనే పంపిన నా ఫ్రెండే. అరే లడ్డు, ఆడా మీ అయ్యమ్మ కథలు పడతాడట, రారా పోదాం. ఆ చెప్పులు దొరుకో. ఏంటి ఈ రోజు మా బంగారం కనబడట్లేదు? ఎవరో వచ్చినట్టున్నారు కదా. స్కూల్ అయితే బానే ఉందిగా. బాగా నడుస్తుంది. హే సుమా, ఎవరు వీళ్ళు? మా హస్బెండ్. అవునా, మీ ఆయననా? ఏం చేస్తారు? ఏం చేస్తాడో చెప్పనా? ఎస్ఐ. ఈ ఇంటి ఓనరు, ఒకప్పుడు మా ఫ్రెండ్. హాయ్, హలో. బాగానే టిప్పు టాపు తయారైనావు. 15 రోజులకోసారైనా స్నానం చేయపోయేది, ఇప్పుడు 4 సార్లు దోమతానవా? ఏంది నీ వేషాలు? బాగానే కథలు పడతానమాట. ఎవరిది? నా చిన్ననాటి క్లాస్మేట్, నా ఫ్రెండ్. ఆహా, అవునా? అవును. అది నా ఫ్రెండ్.
నేనే దోలే ఇక్కడికి. నువ్వా? ఆ ఆయన ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? ఎస్ఐ. ఆ నేను దన్నిన తన్నులు బయట కన్నా కనబడతాయి, ఆయన కొడితే కనబడవు చెప్పుకోనికి కూడా. అంతా కలిసి నన్ను మోసం చేశారు కదా. మోసం గురించి నువ్వే మాట్లాడాలి. అవురా కాక, బర్రె ఏమన్నారా నేను? ఏదో ఒకరోజు తాగిన పాపానికి నీతో నేను తనలా పడుతుంది. చాలా బర్రెని ఎవరికి అమ్మినవరా నువ్వు? చెప్పవు మానందా కూడా నేలకే చూస్తాను నారసూపులు. ఎవల కమ్ముడేంద్రా? ఆ దొంగ బర్రెలు కొనే రామలేడా ఆయన కమ్మినరా? ఓ నీ కళ్ళు కాకులు ఒడవ కదరా, నీ తలపండు వలగ కదరా. ఇంకా బర్రెని ఎందుకు అమ్మినవురా? పారిచ్చే బర్రెను నువ్వు అన్నా అమ్ముడు ఒక పైన వెతకన్నా. అవురా, ఈ ఇల్లు ఇవ్వాలి అనుకుంటున్నారా? ఎవరికి తగ్గిస్తున్నారు నువ్వు? ఇక 4 రోజులు ఇల్లు కూడా అమ్ముతావు అంతేనా? చూసినావా సుమక్క మీ క్లాస్మేట్ సంగతి? అర్థమైందా అంతా? అర్థమైందే రాకి, నీ గురించి మొత్తం అర్థమైంది. ఆల్రెడీ ఒకసారి దాని దెబ్బలు తిని ఉన్నావు. మా ఆయన గురించి తెలుసు కదా, ఇక ముందైనా మంచిగా ఉండు. అగ్గో సప్పుడు ఎత్తలేవు, మళ్ళా మారినవా లేదా? మారిందే, తప్పైంది, క్షమించు. నువ్వు రాకి బాయు కదా, గుంజులు బాగానే తీస్తాను. అంత అయిపోయిందా? సచ్చిన పాముని ఇంకేం చంపుతావే చెల్లా? సరే, థ్యాంక్ యూ సుమక్క, థ్యాంక్ యూ బావగారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీఆర్ మూవీస్. ఎట్లుంది మా వీడియో? నచ్చిందా? నూతన సంవత్సర కానుకగా పూర్తి హాస్యభరితమైన నవ్వుల చిత్రం. ప్లీజ్ ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మర్చిపోకూడదు.